ఆ రోజు ఆదివారం. నెక్స్ట్ డే ఊరెళ్తే నా పిల్లలు ఎక్కడ కూరగాయలు లేక కష్టపడతారా అని కూరగాయల షాప్కి తీసుకొచ్చింది మా అమ్మ. కొన్నవన్నీ ఎప్పుడెప్పుడు కుక్ చేసేసుకుందామా అన్న ఎగ్జైట్మెంట్తో నేను మా అమ్మ పక్కన. కొండాపూర్లో కొత్తగా పెట్టిన కూరగాయల మార్కెట్. టొమాటో ₹2 అంటండి కేజీ. ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. పక్కనే విజేత. ఇందులో లేనివి అందులో తీసుకోవాలి కదా మరి. చిన్నప్పుడు చాలా బాగా గుర్తున్న మెమరీ. సూపర్ మార్కెట్ అంటే చాలు అమ్మ వెనక తోకలాగా వెళ్ళిపోయేదాన్ని. చిన్నప్పుడు నాకు ఆ పెన్సిల్ కొని, నాకు ఈ చాక్లెట్ కావాలి, నాకు ఆ బొమ్మ కొనివని పేచీ పెట్టే మనము ఇప్పుడు ఈ బ్రాండ్ మంచిది, ఇదైతే బెటర్ అని అమ్మకి సలహాలు ఇచ్చే స్టేజ్కి వచ్చేసాం కదా. అంతేకాకుండా కూల్ డ్రింక్స్ నుంచి అమ్మ ఇవద్దు కూల్ డౌన్ అని చెప్పే స్టేజ్కి కూడా వచ్చేసాం. మరి మనం పెద్దవాళ్ళు అయిపోతూ వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. పాపం తనేం చేస్తుందిరా? చాక్లెట్స్ చూసి టెంప్ట్ అవ్వకూడదు అనుకుందిగా. బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇలా పెట్టి టెంప్ట్ చేస్తారు చూడకని చెప్పింది నేనే. ఇప్పుడు చూడకుండా సిగ్గు లేకుండా తీసుకుని తిను అని చెప్తోంది నేనే. శ్రీప్రియా, అంత పొద్దున్నే లేచా అనుకునేరు, అసలు పడుకోనే లేదు. కొన్ని కొన్ని రాత్రులు అంతే కదా, కారణం తెలియదు కానీ కళ్ళు మాత్రం మూసుకోవు. నాకు దోశలు తినటమే కాదండి, వేయడం కూడా చాలా ఇష్టం. ఐ గెస్ ముందు రోజు లేచి అమ్మ వాళ్ళకి బాక్స్ కట్టాలి అనే ఆలోచనతోనే నిద్ర పట్టలేదేమో అనిపిస్తుంది. నాన్నకేమో లెఫ్ట్లో ఉన్న బ్లాక్ బాక్స్, అమ్మకేమో రైట్లో ఉన్న వైట్ బాక్స్. అమ్మ ఇస్ ఆల్వేస్ రైట్ కదా. నాన్నకేమో వెల్లుల్లిపాయ వేసి చేసిన అల్లం చట్నీ, అమ్మకేమో వెల్లుల్లిపాయ లేకుండా చేసిన కాలీఫ్లవర్ చట్నీ. మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి బాక్స్ ప్యాక్ చేసేయడంలో వచ్చే ఆనందం ఇంత అంత కాదు కదా. నాన్న ఆఫీస్ నుంచి గంట లేట్గా వస్తే ఎక్కువసేపు ఆడుకోవచ్చు, లేదా అమ్మ బయటికి వెళ్తే బాగుండు రోజుల నుంచి వాళ్ళు వెళ్తుంటే తెలియని ఏదో వెళ్తే అండి. ఇదే అనుకుంటా విలువ తెలియడం అంటే. ఒక్క విషయంలో మాత్రం కోపం తగ్గదండి నాకు. చివరి మినిట్ దాకా లేట్ చేసుకొని మనల్ని కంగారు పెడతారు ఈ పెద్దవాళ్ళు. మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఏ రోజు దీపారాధన లేకుండానే ఉండరు. అలాంటిది ఊరెళ్ళే ముందు అసలు ఉండరు. తెలిసిందే కదా మన ఇంట్లో సాంప్రదాయాలు. రాత్రంతా నిద్రపోలేదు కాబట్టి సుమారు 5ంటికి ఒక్క ఫ్రెండ్స్ ఎపిసోడ్ చూసి పడుకుందామని బెడ్ ఎక్కా. ఒక్క నిమిషం ఎడిట్ చేసేటప్పుడు ఇదేంటి వీడియో స్లోమోలో ప్లే అవుతుంది అనుకున్నాను. స్లోమోలో ప్లే అవ్వట్లేదండి. రాత్రంతా నిద్రపోకపోతే ఇంకిలా కాక ఎలా ఉంటుంది మోహన్ చెప్పండి. జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్ అండి. ఫ్రీగా ఒకటి వస్తుంది అంటే దానికి డబ్బులు ఎందుకు పెట్టాలి అనే ఆలోచనతో మన పెద్దవాళ్ళు చేయించే పనులు. ఎవ్రీడే షార్ప్ 8 AM వాటర్ పట్టాల్సిందే. పాపం రోజు నన్ను అడగరు, కానీ వాళ్ళు లేనప్పుడు నా డ్యూటీ అన్నమాట. సమయం 8:20 అవ్వబోతోంది. 8కే వస్తాన సర్వెంట్ మెయిడ్ కోసం శ్రీప్రియ ఎదురు చూస్తోంది. ఇలా బయట చేస్తే ఒప్పుకోరు కదా, అందుకనే వ్లాగ్లో చేసాం. తప్పేంటి? సండే రోజు రాశి ఫలాలు చదవడం మిస్ అయ్యానండి. సో అందుకనే మండే కవర్ చేస్తున్నాను. మీరు బిలీవ్ చేస్తారా అని అడిగితే బాగుంటే బిలీవ్ చేస్తాను, లేదంటే అమ్మో ఇది మనకు సంబంధించింది కాదు అని పక్కన పడేస్తాం అంతే. That middle class urge to add some water and not waste a single chikka from the milk packet. జాను ఇన్నర్ వాయిస్ బీ లైక్ నిన్న రాత్రి వెళ్ళారు. ఈ పాటికి అమ్మ సన్లైట్లో కూర్చుని కాఫీ తాగి పైకి రావాలి, నాన్న ఊరికే శబ్దాలు చేస్తూ ఉండాలి, హరిప్రియ సిరిప్రియ బర్రెలా పడుకుని ఉండాలి. అదేంటి వాళ్ళన్నీ తేడాగా ఉన్నాయి అని అనుకుంటుంది పొట్టిది. బుంగమూతి పెట్టావా? బుంగమూతి బుంగమూతి దోశ ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతా, కానీ మధ్యలో లాగ్ వచ్చిందా అంతే, ఆ మొక్క సైడ్ వేస్తా. మీరు
మా అమ్మని ఎన్నోసార్లు తిట్టా, నువ్వు అట్లా నుంచుని తినకు, అక్కడికక్కడ కుక్ చేస్తూ కూర్చుని ప్రశాంతంగా తిను అని. ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడ పరిస్థితి ఏమిటో. మా నాన్న ఉంటే బ్యాక్గ్రౌండ్లో మీలాంటి పిల్లలు ఉంటే మాకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అని సెటైర్ వేసేవాళ్ళు. మరీ అంత బ్యాడ్ కిడ్స్ కాదండి మేము. నా సింపుల్ వీక్లీ హెయిర్ కేర్ రొటీన్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ ప్లస్ ఆముదం ప్లస్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్, అంతే. రప్ప అప్లై చేయడం. ఇంకా హెయిర్ నాకు టచ్ అవ్వకూడదు, నేను హెయిర్ని టచ్ చేయకూడదని 2 పిల్లలు వేసుకుంటా, అంతకు మించి ఏమీ లేదు. వెళ్దామంటాట తిన్న కూర్చో, ఏషా లేకు కూర్చో, సిట్ డౌన్, గుడ్ గర్ల్. అరిచా ఉండి వదిలేస్తా బయట. అలా మా ఇంటి కింద 3 పప్పీస్ ఉంటాయి కదా, వాటికి రోజు మార్నింగ్ పెడిగ్రీ అనమాట. సో వాటి బ్రేక్ఫాస్ట్ ఇదే. ఏంటబ్బా ఇల్లు సైలెంట్గా ఉంది, ఏదో మిస్సింగ్ అనుకున్నా. ఫస్ట్ అయితే మా నాన్న తిట్లేం అనుకున్నా, కానీ దాని తర్వాత రిలీజ్ అయ్యా. ఎవ్రీ డే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే దేవుడి పాటలు ప్లే అవ్వాల్సిందే ఇంట్లో. నాకైతే ప్రత్యేకంగా ఎవరు నేర్పించలేదండి. చిన్నప్పటి నుంచి విని 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 మెజారిటీ ఆఫ్ ద భక్తి గీతాలు అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఒక లైన్ కాకపోయినా ఇంకో లైన్ అయినా. ఈసారి టీ కాఫీల్లో ఇంట్లో ఉన్నప్పుడు జాగరీ పౌడర్ ఆర్ బెల్లం గడ్డ దంచి వేసుకోండి. ఏ మాత్రం టేస్ట్ డిఫరెన్స్ ఉండదు. ఎంత కాదనుకున్నా షుగర్ కంటే జాగరీ బెటర్ కదండి, ట్రై చేయండి. చియర్స్. నేనే పెట్టుకున్న టీ నువ్వే చూస్తూ తాగేసా అనమాట. ఆడియన్స్ బీలకి ఏం రైమింగ్ అది. ఈటీవీ సినిమాలు అండి. అసలు పర్ఫార్మెన్సెస్, స్టోరీలు. ఈయన అచ్చు మా తాతయ్యలో ఉంటారు గుమ్మడి. ఈయన్ని చూసినప్పుడల్లా ఎగ్జాక్ట్ మా తాతయ్య గుర్తొస్తారండి. ఈటీవీ సినిమాలు కదండి. ఊహగారు చూడండి ఎంత అందంగా ఉన్నారా. కాసేపు వ్లాగ్ ఎడిట్ చేసుకొని వస్తాను, అంతవరకు ఇక్కడే ఉండండి. ఉన్నారా లేదో చూద్దామని వచ్చా. ఇప్పుడు వీడియో ఆఫ్ చేయాలి కదా. నిద్ర లేకపోవడం వల్ల ఏమో కాస్త కెఫీన్ టచ్ కావాలనిపించింది. సో మా అక్క దగ్గర ఒక ప్యాకెట్ అడిగి బ్లాక్ కాఫీ తాగా. మళ్ళీ చియర్స్. ఇవాళ మా ఇంట్లో మధ్యాహ్నం భోజనంలోకి పాలకూర పప్పు, బట్ దాబా స్టైల్ అండోయ్, విస్మయ్ గారి రెసిపీ. వేడి అన్నంలో పప్పు వేసుకుని పైన నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ అండి. రాత్రి పడుకోపోతే మరి మధ్యాహ్నం ఏం చేయాలి? అలా కొనుక్కు తీయాలి, తప్పదుగా. చాలా 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 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక బుక్ చదవాలి అన్న ఆశ వచ్చింది. సో బుక్ పేరు నార్వీజియన్ వుడ్ బై మురకామి. నేను ఎలాంటి బుక్స్ ఎంజాయ్ చేస్తా అంటే, ఒక స్టోరీ చదువుతుంటే నాకు ఇమాజిన్ చేసుకోగలగాలి, ఇది నిజంగా జరుగుతున్నట్టు, ఆ సీన్ ఇక్కడ ఉన్నట్టు, ఆ ట్రీస్ అలా ఉన్నట్టు. సో ఈ బుక్ అలానే స్టార్ట్ అవుతుంది, బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నార్మల్ టైంలో రాజాను అంటే దేగన్ కూడా దేగదు, టాటా తీసుకెళ్లాల్సిన టైంకి మాత్రం వచ్చి ముందు నుంచి ఉంటుంది. ఏం కావాలి నాన్న? తీసుకెళ్తా టాటా, కాసేపు అయ్యాక తీసుకెళ్తా టాటా. పెడిగిరి తినిపో. చాప్టర్ 1 డన్. కూర్చుని అలసిపోయి కాసేపు నడుద్దామని కిందకెళ్ళా. టాటా కాదు, చలిగాలి చూతూ తెగతుంటరి గిలిగింత పడుతున్నది, ఒక మంచు చూతూ మహమంచిది తెరచాటు కడుతున్నది,
నననన్నాననన్నాన కథ ఏమిటి నననన్నాననన్నాన తెలుసా మరి ఇక నీ పైన కానున్న కథ ఏమిటి అది నీకైనా నాకైనా తెలుసా మరి. ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం అని చెప్పాను కదా, దాని గురించే వీడియో కాల్ డిస్కషన్. పొద్దున్న చేసుకున్న దాల్ ఫ్రైలోకి మిగిలిన అన్నంతో జీరా రైస్ చేసుకుని మన నైబర్ జ్యోతి ఇచ్చిన ఆలు కాలీఫ్లవర్ కర్రీతో కర్డ్ యాడ్ చేసి డిన్నర్ ఫినిష్ చేసేసాం. మళ్ళీ కాసేపు కొత్త ఐడియాస్ మీద వర్క్ చేసి ఎడిట్ చేసి కాస్త వర్క్ చేసి సిస్టమ్ ముందు సమయం గడిపిన శ్రీప్రియ. లాస్ట్ కాల్ ఆర్ వర్క్ ఫర్ ద డే. తను నా సూపర్ డూపర్ జూనియర్ అట. నేను స్కూల్ ఎగ్జిట్ అయిపోయిన నెక్స్ట్ డికేడ్లో మనోడు జాయిన్ అయ్యాడు కానీ బట్ జూనియరే కదండి. సో మనోడి దగ్గర స్టోరీ ఉంది అంటే జస్ట్ అలా కనెక్ట్ అయ్యి కాల్లో దాని గురించి డిస్కస్ చేశాం. ఇంకో టాస్క్ ఉందండి, మర్చిపోయాను. రేపు మా సర్వెంట్ మేడ్ వచ్చే లోపల ఇది ఖాళీ చేయలేదనుకోండి, నా ముందు తెచ్చి పెట్టేస్తుంది అంట్లు. అమ్మయ్యా, ఆల్ అవుట్ కాదండి, ఐఎమ్ అవుట్. Hope you had an amazing Monday. Good night.